ముందుగా యేసుప్రభుకి వందనాలండి. అయ్యగారికి అమ్మకి నా వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. తన రెక్కల కింద కాచి కాపాడాడండి. మరి నా పని పాటలన్నింటిలో తోడుకున్నాడు. మరి వారం అంతా పనులు సమృద్ధిగా ఉంటే నేను సాక్షి చెప్పుకున్నాను అనుకున్నానండి. అలాగే సమృద్ధిగా ఇచ్చాడు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడికి మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాక్షి చెప్పుకున్నాను అనుకున్నాను. అలాగే నా కుమారుడు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. నా పని పాటలన్నింటిలో తోడుకున్నాడు. నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఆ పొలం కూడా చక్కగా పండాలని, మరి వాతావరణంలో ఎటువంటి అభ్యంతరం లేకుండా చేయమని మీ అందరూ ప్రార్థించండి. ఇదైనా సాక్షి నా గురించి, నా కుమారుడి గురించి ప్రార్థించండి. మీ అందరూ వందనాలు. దేవుని నామకు వందనాలండి. మరి సంఘపేటలకు నరదేపురకు వందనాలండి. మరి నేను వారం మరి జకరియా అనేసి మరి విజయవాడకి వెళ్తున్నారండి. మరి వాళ్ళిద్దరు బిడ్డలు మరి క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి ఆ బిడ్డలిద్దరూ నేను మరి వారం మరి సాక్ష్యం మరి క్షేమంగా వస్తున్నారండి. దాని మీద మరి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. మరి రాత్రికాల సమయంలో మరి నాకు చాలా బాధ కలిగిందండి. మరి ఇట్లాగా మరి ధన సాయం లేదండి. మరి ధన సాయం లేదని నేను చాలా మరి బాధపడి మరి ఏం చేయను ప్రభా, మరి తెల్లారితే కార్యక్రమం ప్రభా, నా దగ్గర ధన సాయం లేదు ప్రభా అని చెప్పి నేను 2 వరకు మరి నాకు అసలు నిద్ర అంటూ పట్టలేదండి. నేను దేవుణ్ణి బాగా ప్రార్థించుకొని మరి అడిగి వేడుకుంటున్నానండి. మరి నేనైతే మరి రెండు అయిపోయిందండి, నిద్ర పట్టలేదు. మరి ఇది ఏంటి ప్రభు, నాకు ఏం చేస్తావు ప్రభు అని చెప్పి నేను అంతా నీదే భారం ప్రభు, నాదంటూ ఏమీ లేదు ప్రభు అని చెప్పి నేను దేశాన్ని అడిగానండి. అడిగి నేను మరి నిద్ర పడతలేదని చెప్పి మరి లెగిసి ఏసు రక్తం చిలివేసుకొని మరి నోట్లో వేసుకొని మరి పడుకున్నానండి. మరి 2:30 దాకా నాకు మెలకు అండి. మరి అక్కడి నుంచి నాకు మెలకు రాలేదండి. అయితే నేను పడుకున్నప్పుడు